తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాల సంయుక్త సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రేపు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న కళింగ భవన్లో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజిక తత్వవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్ రక్షించుకోవడానికి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా ఇవాళ అందరూ కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కళింగ భవన్ లో జరిగేటువంటి ఈ అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాల సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి ఇవాళ అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం పెడతాం. ఆ తర్వాత ఈ నెల 13వ తేదీన జాతీయ రహదారులు హైదరాబాద్కు వచ్చేటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఎక్కడ ఉన్నాయో బీసీ రిజర్వేషన్ రక్షించాలని, అదేవిధంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని, బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ రేపు 13వ తారీఖు నాడు ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకా ఎలాంటి ఉధృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందో, ఏ విధంగా న్యాయస్థానంలో బీసీలకు న్యాయం జరుగుతుందో ఆ విధమైనటువంటి పోరాటాలను ఇలా చాలా సీరియస్ గా తీసుకుపోవడానికి మేము సిద్ధమైనాం. మా విజ్ఞప్తి ఏంటంటే జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా ఇవాళ అందరూ కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మధ్యాహ్నం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.